ఈరోజు కొత్త మోటార్ అయితే దింపడానికైతే వచ్చాము. ఆక్వాటెక్స్‌మో 5 హెచ్‌పీ మోటార్ 5 స్టేజీ పంపు. ఈ మోటారు ఆల్రెడీ మేము తీసేసి అయితే దాదాపు ఒక వారం రోజుల పైనే అవుతుంది. పాత మోటార్ తీసేసి చూస్తున్నారు కదా, 110 ఫీట్లు మాత్రమే. చూడండి, నీళ్ళు కూడా ఈ మోటార్ పైనే ఉన్నాయి. 10 ఫీట్ల పైనుంచే నీళ్ళైతే ఉన్నాయి. ఇగో ఇందులో మేము మోటార్ పీకినప్పుడు దాదాపు ఈ హౌజు నిండా నీళ్ళుండేవి. ఇప్పుడైతే పూర్తిగా ఎండలు ఎక్కువగా కొట్టడంతో నీళ్ళు కూడా లేవు. ఇప్పుడైతే నేను ఒక రాయి వేసాను, నీళ్ళ సౌండ్ వస్తుంది చూడండి. మోటార్ దింపడం ఒక ఎత్తు అయితే, ఈడ బండి సెట్ చేసుకోవడం అయితే ఒక ఎత్తు అయితే అయింది. బండి సెట్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే అయింది. ఈ చెక్ బాల్ ఉండడం వల్ల ఇది అటు ఇటు ఎక్కడ తిరగడం లేదు. ఇప్పుడైతే కొత్త మోటార్ అయితే బయటికైతే తీసాము. ఇది 5 హెచ్‌పీ మోటారు, ఆక్వాటెక్స్ మోటారు. పంపు 5 స్టేజీ పంపు. దీన్ని 180 ఫీట్ల వరకు అయితే దింపుకోవచ్చు. అంతకంటే ఎక్కువ దింపారనుకోండి మోటార్ పైన అయితే లోడ్ పడుతుంది. అందరేమో మోటార్ పైన లోడ్ పడుతుందంటే పైపుల వెయిట్ పడుతుందేమో అనుకుంటారు. అది కాదండి, నీళ్ళ వెయిట్ అనేది పడుతుంది. నీళ్ళు అనేది ఎక్కువగా పైకి పంపించలేదు. 180 ఫీట్లు అయితే ఫ్రీగా పైకి అయితే నెట్టగలుగుతుంది. ఎక్కువలో దింపితే నీళ్ళు అనేది కొంచెం తక్కువ పోస్తుంది. అందుకే 180 దింపుకోండి. ఈ మోటార్ కాస్ట్ అయితే 34,000 అయితే పడింది. పాత మోటార్ అయితే 10,000కి అయితే తీసుకున్నాడు. మోటార్ పంపు నీళ్ళైతే ఇలా పోస్తుంది. ఇవి ఎన్నించులో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మోటార్కి అయితే మేమైతే 2,000 అయితే ఛార్జ్ చేసాము. మీ సైడు ఎంత ఛార్జ్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. 2,000 చెప్పినంత మాత్రం 2,000 ఇయ్యరండి. 1,700, 1,800, 1,900 ఇలా ఇస్తూ ఉంటారు. మేము అలాగే తీసుకుంటూ ఉంటాము. అయితే 200 ఫీట్ల కంటే తక్కువ ఉందనుకోండి 2,000 అయితే ఛార్జ్ చేస్తాము. 200 ఫీట్ల కంటే ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు పైప్ లెక్క ఛార్జ్ చేస్తాము.